థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైము భరత్ పర్సనల్‌గా పిలిచి స్టోరీ చెప్పినప్పుడు అంటే స్టోరీ బాగా నచ్చింది. బట్ నేను సింక్ అవుతానో లేదని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఆఫ్టర్ 2 మంత్స్ ఆఫ్ లైక్ స్ట్రగలింగ్, యాక్టింగ్ అండ్ రిహార్సల్స్ అవన్నీ తర్వాత దెన్ వి డిసైడెడ్ ఐ మీన్ ఈ క్యారెక్టర్ నేను న్యాయం చేయగలను అని చెప్పి అనుకున్న తర్వాతనే నేను చేయగలిగాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ భరత్, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ బంటి ఫర్ ఎంకరేజింగ్ మీ ఫర్ డూయింగ్ దిస్ జాబ్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అన్న హాయ్. సో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది లేదండి, మీరు కొన్ని రోజుల్లో చూస్తారు. 25th ఆగస్ట్ అని అనుకుంటున్నారు. సో 25th ఆగస్ట్. సో సో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ అండి, అంటే ఉంటాయి, అది ప్రతి దాంట్లో అందరికీ ఉంటాయి, అది మళ్ళీ మళ్ళీ చెప్పాలని ఏం లేదు. సో ఇది కొంచెం మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ భరత్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఫర్ షూర్ ఈ మూవీ బిగ్ హిట్ అవుద్ది, ఎందుకంటే కాన్ఫిడెంట్ ఎనఫ్. డే 1 నుంచి ఆల్మోస్ట్ స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ హ్యాస్ డిఓపి టోల్డ్. ప్రేమ్ గారు చెప్పినట్టు చాలా స్ట్రగుల్స్తో ఫేస్ అయ్యి మూవీ ఎండింగ్ దాకా వచ్చింది. సో ప్లీజ్ డూ వాచ్, కమ్ టు థియేటర్స్ ఆన్ August 25th. And please bless us, please. Thank you so much. Thanks for the opportunity again. గుడ్ ఈవినింగ్ అందరికి. విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, అడగంగానే వచ్చినందుకు. సో మొదట భరత్ విజయ్ కలిసినప్పుడు మనం విష్ణు గారినే పిలవాలి, ఎందుకంటే ఈ సినిమాకు పక్కా యాప్ట్ అవుతుందని. ఎందుకంటే సార్ మన అన్న ఎలా ఉంటాడంటే మన పక్కింటి అన్నలాగే ఉంటాడు, అలాంత న్యాచురల్గా కానీ అన్న చేసే యాక్టింగ్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బ్లెస్సింగ్ అస్. సో అండ్ భరత్ అండ్ విజయ్ సొంత అన్నదమ్ములు ఇద్దరు. సో డైరెక్టర్ గాను హీరో గానే చేస్తూ, సో ఎందుకంటే చాలా మంది కాలేజ్ అయిపోయిన తర్వాత ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నావు అని. సో హానెస్ట్గా చాలా మంది యూత్ ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు. సో చాలా మంది జాబులు చేస్తూ బిలో ఏజ్ 30లో ఉన్న వాళ్ళు. సో ఐ థింక్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విజయ్ అండ్ భరత్. ఓకేనా, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Good evening, everyone, and I should thank Vishnu Garu. Thank you so much for coming, and I should thank Raj స్పెషల్గా, ఎందుకంటే నాకు ఈ సినిమా గురించి అసలు ఏం తెలియదండి. ఆల్ ఆఫ్ సడన్ నాకు రాజ్ కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది ప్రసన్న, మీరు చేస్తే బాగుంటుందని హీ కాల్డ్ మీ. స్టోరీ గురించి లైక్ నాకేం తెలీదు, బట్ జస్ట్ లైక్ దట్ ఐ సైడ్ ఓకే, దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది నేను సినిమా రిలీజ్ అయినాక మాట్లాడతా. అండ్ వర్కింగ్ విత్ భరత్ ఈజ్ వెరీ ఈజీ. థ్యాంక్ యూ సో మచ్ భరత్, ఏమో ఈ రోల్ నా కోసమే రాసినట్టుంది. అండ్ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్, ఐ షుడ్ థ్యాంక్ యూ, ఎందుకంటే నేను చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఈ సినిమాలో. అండ్ నేను ఈ సినిమా అంతా చూసినాక నాకు ఏమనిపించింది అంటే, నేను ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు ఈ సినిమాలో, ఇంకేదైనా మంచి క్యారెక్టర్ చేస్తే బాగుండు, ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపించింది. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ జెలస్, కానీ నేను చేసిన క్యారెక్టర్కి నేను 100% ఇచ్చిన. అండ్ కెమెరా వర్క్ బాగుంది, పాటలు చూసారు కదా, లైక్ యూట్యూబ్లో అక్కడిక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సినిమా మంచిగా ఉంది, మీరందరూ కూడా వచ్చి థియేటర్లో చూడాలి ఖచ్చితంగా. 25th రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ everyone. Very good evening. I'm really very happy that you considered me part of this film, and I wish best to the entire team. I'm very thankful that I could do whatever little I could do, and that's pretty much 25th August is the day I think we all will be waiting for. Good luck andi. అందరికీ నమస్కారం. ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అనమాట. నేను నా మొట్టమొదటి పాట బ్రోచేవారెవర్రా సినిమాకి విష్ణు అన్నే హీరో, దొరగారి పాట అవకాశం ఇచ్చింది నాకు ఫస్ట్ అదే. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా తీస్తున్న సినిమాకి అన్న చీఫ్ గెస్ట్గా రావడం, స్పెషల్ గెస్ట్గా టీజర్ లాంచ్కి, ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ మూమెంట్ అనమాట. ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇంకా భరత్ అండ్ రాజ్, భరత్ నాకు చాలా ముందు నుంచి ఫ్రెండ్ అనమాట. నేను ఇంకా ఇండస్ట్రీకి రాకముందు నుంచే భరత్ నాకు ఫ్రెండ్. మేము ఇద్దరం కలిసేసి షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి వాటికి స్క్రిప్టులు రాయడం, తను డైరెక్ట్ చేయడం అని చేసేవాడు. ఎంత మంచి డైరెక్టర్ అంటే భరత్, అంటే అసలు మనం ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అన్ని 1 million వ్యూస్ ఇవన్నీ చూడకముందే తను తీసిన 1 షార్ట్ ఫిలిం ఇండియాస్ డాటర్ అనేది 5 million వ్యూస్కి వెళ్ళింది అనమాట. ఎప్పుడో 6 years బ్యాక్ సంగతి ఇది. సో అంత మంచి డైరెక్టర్ తను. లేదు అంటే జేబులో రూపాయి ఉందా లేదా చూసుకోడు. ఇంటి దగ్గర నుంచి 5,000 పంపిస్తే 2,000లో ఎట్లా కొట్లా అడ్జస్ట్ అయిపోయి 3,000 షార్ట్ ఫిలింకి పెట్టుకొని ఒక 6 నెలలకు ఒక షార్ట్ ఫిలిం తీయడం, ఇదే పని. షార్ట్ ఫిలిం మీమర్, మళ్ళీ తనకు ఒక మీమ్ పేజ్ కూడా ఉందన్నమాట. సో ఇట్లా తను ఎంత చిన్న స్టేజ్ నుంచి వచ్చాడంటే, ఏమీ లేకుండా, బ్యాక్ ఏం లేకుండా
ఒక కంప్లీట్ ఫిలిం తీసుకొని ఇంత తనంతట తానికి చేసుకోగలిగాడు. అండ్ విజయ్ కూడా సేమ్ తనలాంటిదే. సో విజయ్ కూడా షార్ట్ ఫిలిం యాక్టర్ అనమాట, చాలా మంచి యాక్టర్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇలా మొట్టమొదట ఇంతకాలానికి ఒక సినిమా రావడం, ఇంకా ముందే రావాల్సిందేమో, బట్ మొత్తానికి ఇప్పుడు ఫస్ట్ సినిమా తను రిలీజ్ అవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇట్లానే ముందు చాలా సినిమాలు తీస్తారని, మనందరికి నచ్చేలా తీస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నా చేత పాట రాపించుకున్నందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు అన్న. హాయ్ అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. అండ్ నాకు తెలిసి చాలా రోజులు అయిపోతున్నట్టుంది మీడియా ముందుకు వచ్చి, ఎప్పుడో మసూదా అప్పుడు వచ్చాను అండ్ చూసాను ఏం చేస్తున్నావు, ట్రైలర్ చాలా బాగుంది. ఐ గెస్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐ నో హీరో అండ్ హీరోయిన్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీ లైఫ్లో కాదు, మా లైఫ్లో కూడా ఏం చేస్తున్నావు అనే రెగ్యులర్ క్వశ్చనే, అందుకే ఈ సినిమా. థ్యాంక్ యూ ఫర్. హాయ్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అందరూ చెప్పినట్టు ఇప్పుడే లైక్ గ్రాడ్యుయేట్ అయిపోయి అందరూ అడిగే క్వశ్చన్ ఏం చేస్తున్నాను అని కదా, ఆ గ్రాడ్యుయేట్ని నేనే. ప్రస్తుతానికి నాకు అసలు ఈ ఆపర్చునిటీ లాగా వచ్చింది ఇది ఒక మూవీ. అండ్ థ్యాంక్ యూ విజయ్ అన్న, దట్స్ రియలీ అదొక బ్లెస్సింగ్ లాగా చెప్పచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ హోప్ ఇది మీ అందరికీ నచ్చి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా నేను చేయగలిగేలాగా లెట్స్ జస్ట్ విష్ ఫర్ లక్. యా, థ్యాంక్ యూ. మీరందరూ ఇప్పుడు టీజర్ చూసారనుకుంటా. ఈ మూవీ చేయడం కోసం ఆ క్యాస్ట్ అండ్ క్రూ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. అండ్ మీకు ఒక్కొక్క ఫ్రేమ్లో కనిపిస్తుంది వాళ్ళు పెట్టిన, దే హ్యావ్ షెడ్ దే బ్లడ్, స్వెట్, టీయర్స్, ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భరత్ సార్ నన్ను ఈ రోల్ కోసం తీసుకున్నందుకు. యాక్చువల్లీ ఈ మూవీలో విజయ్ అన్న చిన్నప్పుడు క్యారెక్టర్గా చేస్తుంది నేనే. మీకు టీజర్లో చూడడానికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనిపించవచ్చు. సో ఈ మూవీ చేసింది ఒక 2 years పైన నుంచి దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. సో ప్లీజ్ డూ కమ్ ఆన్ August 25th అండ్ గ్రేస్ ద థియేటర్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అండ్ శ్రీ విష్ణు గారు, నాకు తెలుసు నేను యాక్చువల్లీ షూట్కి వెళ్ళాను, వాళ్ళు చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు. అండ్ వచ్చాను, చాలా చాలా థ్యాంక్స్ అన్న. అసలు రారనుకున్నాను నేను. యా, నేను చూశాను వాళ్ళకి 7 days ఉంది, 15 days షూట్ చేయాలన్నమాట. సో ఛాన్సే లేదు, రారు అనుకున్నాను అనమాట. థ్యాంక్స్ అలాట్ అన్న. మంచి స్టోరీ చెప్పబోతున్నాను. ఏం చేస్తున్నావు అనే ఒక టైటిల్ని యూజ్ చేసుకొని రాసుకున్న స్టోరీ అనేది. ద మెయిన్ థింగ్ ఈస్ ఒక 18 years నుంచి 30 years వరకు ప్రతి ఒక్కరూ రిలేట్ అవ్వాలి అనే ఓన్లీ మోటివ్తో రాసుకున్న స్టోరీ అనమాట. డెఫినెట్లీ యూ విల్ లవ్ ద మూవీ. మాకు మా క్యాపబిలిటీస్ తెలుసు, ఎంతమంది థియేటర్స్కి వస్తారో, బట్ వచ్చిన ప్రతి ఒక్కరు దే విల్ ఎంజాయ్ ద మూవీ. యూ కెన్ వాచ్ లాట్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్. మా ఎడిటర్ ఒక 1 hour మూవీ తీసి పడేశాడు, అయినా సరే యూ విల్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ లాట్. అండ్ విజయ్ గారితో మాట్లాడిద్దాం. విజయ్ గారితో మాట్లాడే కంటే ముందు మీకు ఒక చిన్న టాస్క్ అండి. ఇందాక ఒక పద్యం చెప్పారు కదా, అటచని కాంచె భూమి సురుడంబర చుంబి సిరిసిరి జరి పటల ముహుర్ ముహుర్లు, అదొక్కసారి మళ్ళీ అది చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేయి. అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర జరి పటల ముహుర్ ముహుర్లు భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమన్ గడక చరత్క రేణుకర కంపిత సాలము శీత శైలమన్. యా, సో థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ గ్యాదర్ అయిన మీడియాకి థ్యాంక్స్ అలాట్. అండ్ లాస్ట్ మూమెంట్లో ఓకే అయిందనమాట విష్ణు గారిది. సో ఇంత తక్కువ టైంలో అంతా అరేంజ్ చేసిన మా పిఆర్స్ హరీష్ అండ్ దినేష్, థ్యాంక్స్ అలాట్. వాళ్ళు కూడా మాతో పాటే గ్రో అవుతున్నారు, కొత్త వాళ్ళు. బ్లెస్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి, పెద్దలకి, మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఈ సినిమా నేను కొంచెం టైం తీసుకుంటా. సో ఈ సినిమా ఏం చేస్తున్నాం అనే సినిమా, ఈ సినిమా నాగరదొడ్డి వెంకటరాములు, నాగరదొడ్డి చిన్న వెంకటరాములు, అట్ ద సేమ్ టైం విద్యానాథ్ రెడ్డి గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, వీళ్ళు లేకపోతే ఈ సినిమా పాసిబుల్ కాదు. చాలా మంది అనుకుంటారు ఒక సినిమా పనిచేసేటప్పుడు ఈ సినిమా నేను లేకుంటే జరగదు అని, కానీ వాళ్ళు మా నిర్మాతలు, వాళ్ళు లేకపోతే ఇది పాసిబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఏమైనా కూడా ఫస్ట్ క్రెడిట్ వాళ్ళదే. మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కూడా ఫస్ట్ క్రెడిట్ వాళ్ళదే. సెకండ్ వచ్చేసి అశోక్ అన్న, ఈరోజు శ్రీ విష్ణు గారు ఇక్కడ ఉన్నారు అన్నా కూడా
ఒక 3 hours టైంలో ఆయన మాకు ఎన్ని అరేంజ్ చేసిరంటే, మొన్న మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన హీస్ వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఒకరు సతీష్ రెడ్డి అల్లం గారు అయితే ఒకరు అశోక్ గారు. ఆయన శ్రీ విష్ణు గారు ఇక్కడ ఉన్నారు అంటే మెయిన్ రీజన్ ఆయన. సో ఇక్కడ మనందరం ఇక్కడ గ్యాదర్ అయినామంటే రీజన్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ శ్రీ విష్ణు అన్న, నేను వచ్చిన సెట్కి మీ స్కెడ్యూల్ ఎంత హెక్టిక్ ఉందో నాకు తెలుసు. లైక్ మీరు చెప్పిర్రు, వస్తారు అనుకోలేదు. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇండెప్టెడ్. యా, ఇంకా సినిమా గురించి ఇంకొక విషయం, మా పిఆర్ఓస్, మేము చాలా డౌట్ఫుల్గా ఉండే సినిమా రిలీజ్ గురించి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మా పిఆర్ఓస్ కలిసిరు మాకు. వాళ్ళు కలిసి మా పేమెంట్ ఎంత అని అడగలేదు, ముందు సినిమా బాగా రిలీజ్ చేద్దామని అడిగారు. సో వాళ్ళ కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టండి, హరీష్ అండ్ దినేష్. సో ఇంకా సినిమా విషయాన్ని అన్న, ఒక్క నిమిషం, ఇందాక అన్నారు కదన్న పెళ్లి కొడుకులాగా తయారైనవింది అని. మా మమ్మీకి చాలా ఆశ నాకు తొందరగా పెళ్లి చేయాలని. ఇప్పట్లో చేసుకునే ఉద్దేశాలు లేవు. సో పెళ్లి కొడుకులాగా తయారైతే డ్రెస్ అన్న చూసుకుంటుందని వేసుకున్నా. అట్ ద సేమ్ టైం అన్న, పెళ్లి కూడా మీరు వస్తేనే చేసుకుంటా, లేకపోతే చేసుకోను. ఇంకా సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే, ఏం చేస్తున్నావు ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. మస్తు ఉంటుంది ఈ సినిమా, నన్ను నమ్మండి. మాకున్న చిన్న ఛానల్స్ వల్ల, డబ్బులు ఎక్కువ లేకపోవడం వల్ల, చిన్న సినిమా అవ్వడం వల్ల ఎక్కువగా ప్రమోట్ చేయలేకపోతున్నాం. కానీ మిమ్మల్ని చేతులు ఎత్తి అడుగుతున్నా, దయచేసి August 25th అని చెప్పి, ఏం చేస్తున్నావు అనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి, మీకు చేతనైనంత, మీరు చేయగలిగినంత ప్రమోట్ చేయండి దయచేసి. అండ్ అంటే మామూలుగా సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా కాన్ఫిడెంట్గా ఉంటారు, కానీ నేను చెప్తున్నా, సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ మీరు మెడ కూడా తిప్పరు, తల కూడా తిప్పరు. ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి 10 మూమెంట్స్కి ఒక హై ఉంటుంది. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ సినిమాలో ఒక హెలికాప్టర్ సీన్ తీసినాము, వరల్డ్ సినిమాలో అలాంటి సీన్ వచ్చి ఉండదు. ఆ ఒక్క సీన్ చాలు మా డైరెక్టర్ ఎంత స్కిల్డో నేను చెప్పడానికి. మా డైరెక్టర్ మా అన్నయ్య, నాతో పాటు మా అమ్మ కడుపులో పుట్టిండు, ఎక్కువ చెప్పొద్దు కానీ చాలా స్కిల్డ్, చాలా మంచి సినిమా తీసినాము. మా ఎడిటర్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినన్నా మర్చిపోతే సారీ. నేను టీం గురించి మాట్లాడదలుచుకోలేదు, ఇంకో ఈవెంట్ ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ఏం చేస్తున్నావు టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు అనే మాట అంటే మన వాడుక భాషలో ఎక్కువగా, నేనైతే ఎక్కువగా విన్నది అదే. ఎందుకంటే ఇందాక మనవాడు చెప్పిన పద్యం, ఆ పద్యం ఉంది కదా, అదేంటో కూడా నాకు తెలియదు, నేను అంత బాగా చదివేవాడిని. సో మీకు అర్థం ఏముంటుంది, అందరూ నన్ను ఎన్నిసార్లు అడుగుంటారు, ఏం చేస్తున్నావు అని. చాలా పాజిటివ్ టైటిల్ అది, దానికి చాలా అర్థాలు ఉంటాయి. చాలామంది మనకి ఇష్టమైన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు, మనల్ని హేళన చేద్దాం అనేవాళ్ళు అందరూ కూడా కామన్గా మన అడిగే క్వశ్చన్ ఎక్కువగా అదే, సెటిల్ అయ్యే వరకు. అదే సెటిల్ అంటే మన పనిలో మనం పడే వరకు ఎక్కువ వినేది ఆ మాటే, ఏం చేస్తున్నావు. చాలా మంచి టైటిల్, చాలా పాజిటివ్ టైటిల్. టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు విన్నటమే, మొన్న వచ్చినప్పుడు నాకు ఒక 2 చూపించారు, చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా బాగున్నాయి. ఈ టీజర్ చూసినప్పుడు ఎందుకో నాకు ఇదే థియేటర్లో మేము మెంటల్ మదిలో బ్రోచే కూడా ఇక్కడే రిలీజ్ చేశా. సో మాకు ఆ రోజులు గుర్తొచ్చినాయి. ఒక 6 years బ్యాక్ సేమ్ ఇదే స్టేజ్ మీద సేమ్ అందరూ ఎలా కొత్త వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ప్యూర్గా ఉంటారు, కొత్తగా ఉన్న వాళ్ళందరూ కూడా, అందరూ మాటలు కూడా చాలా హాయిగా ఉన్నాయి అన్నమాట. అరే సేమ్ మాకు ఇలా జరిగింది కదా అనేది గుర్తొచ్చింది. ఈ ఈవెంట్కి రావడం చాలా 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 సంతోషంగా ఉంది, వెరీ హ్యాపీ. ఈ సినిమా August 25th రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 30 members దాకా కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పారు. సో వెరీ హ్యాపీ. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ అలా కొత్తగా ఒక టీం, ఒక బంచ్ వచ్చిందంటే, ఆ సినిమా విజయం సాధించిందంటే దానివల్ల చాలామంది కెరీర్స్ మారిపోతాయి. సో నేను ఎప్పుడు కొత్త వాళ్ళతో ఎక్కువ చేస్తూ ఉంటా. సో ఆ కొత్త వాళ్ళలో ఉండే ఇది ఎప్పటికీ పోగొట్టుకోకండి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిన్నగా సినిమాలు చేసేటప్పుడు మనకి ప్రమోషన్ కదా అంత వీలు సరిపోదు. సో ఆ ప్రమోషన్ జరగాలంటే మీరే ఇలాంటి చిన్న సినిమాలకి, ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్కి మీరే భుజాన్ని వేసుకుని చాలా సినిమాలు ముందుకు తీసుకెళ్లారు. నావే చాలా తీసుకెళ్లారు. అలాగే ఈ సినిమా కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భరత్, మీరందరూ టీం అందరూ పెట్టుకున్న నమ్మకం, మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే భరత్ ఖచ్చితంగా ఒక మంచి విజన్ ఉన్న స్టోరీ టెల్లర్ అవుతాడని అనుకుంటున్నాను. 25th వరకు ఎప్పుడన్నా మీకు కాపీ రెడీ అయిపోయిందంటే సరదాగా చూపించిన సినిమా.
25ని మాత్రం ప్రేక్షకులందరూ థియేటర్కి వచ్చి చూసి ఏం చేస్తున్నావు సినిమాని పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే విజయ్ చాలా ఒక డిఫరెంట్ టింజ్ ఉంది మాటల్లో. సో ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. అశోక్, థ్యాంక్ యూ అశోక్. నాకు అశోక్ కూడా ఒక 5-6 years నుంచి పరిచయం, మా వివేక్ ద్వారా పరిచయం. నన్ను విశ్వనాథ్ గారికి, కళ్ళదప్ప విశ్వనాథ్ గారికి పరిచయం చేసిన ఫ్రెండ్ అశోక్. సో వెరీ హ్యాపీ వీళ్ళందరూ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. 25ని మాత్రం మిస్ అవ్వకుండా అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పి, అంటే ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళొచ్చు, మన వాళ్ళు యూత్ అంటున్నారు కానీ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూతే. సో అందరూ చూసి ఈ టీంని బ్లెస్ చేస్తారని వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ, ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా పేరు పేరున. అలాగే మా భరద్వాజ్ మాకు బ్రోచేకి సాంగ్ రాశాడు, మళ్ళీ ఇప్పుడు కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.